సతీష్ కుమార్ గారికి షలో. మేము అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళటం జరిగింది బంధువుల ఇంటికి. వాళ్ళు అయ్యగారు వాక్యం ఎంతో బాగుంటుంది అని చెప్పినప్పుడు బంధువుల ద్వారా కలవరి టెంపుల్కి వెళ్ళటం జరిగింది. మరి అయ్యగారు చెప్పే వాక్యం మాకెంతో దివ్యకరంగా ఉంది. మరి దైవజనులు మాకు గుడివాడ పట్టణంలో ఈ యొక్క మందిరం కట్టించడం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాము. మరి అదే కాకుండా మరి నా అల్లుడు గుజరాత్లో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసాము. ప్రభు ఎప్పుడు తీసుకొస్తావయ్యా మరి గుడివాడ పట్టణానికి అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు మా మొర ఆలకించి తీసుకురావడం జరిగింది. మరి అల్లుడు కూతురు కూడా కలవరి టెంపుల్కి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆ యొక్క వాక్యాన్ని విని ఎంతో సంతోషంగా వాళ్ళు అభివృద్ధి చెందారు. మరి ఆ యొక్క వాక్య విని వాళ్ళు ఎంతో ఆనందించారు. త్రివేణి స్కూల్లో మరి టీచర్గా జాయిన్ అయ్యారు. గృహప్రవేశానికి మరి కలవరి టెంపుల్ దైవజనులను పిలవడం జరిగింది. దైవజనులు వచ్చి మరి గృహ కూడిక పెట్టడం జరిగింది. మరి మేము ఎంతో ఆనందంగా ఆ యొక్క ప్రార్థనలో పాల్గొన్నాము. దేవుని వాక్యం మాకు అన్ని విధాల ఆదరణకర్తగా ఉంచినందుకు సతీష్ అయ్య గారికి నిండు వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. షలోమ్ అన్న. షలో. మేము గృహకుడికి రిక్వెస్ట్ చేశాము. రిక్వెస్ట్ చేయగానే సతీష్ అయ్య గారు దైవజనులను పంపించి మాకు మంచి వాక్యం ద్వారా ఇల్లు అంటే ఏంటి, ఇల్లు అంటే ఎలా ఉండాలి అని మాకు వాక్యం ద్వారా మాకు బోధించి మాకు ఫ్యూచర్లో బాగా అభివృద్ధి చెంది కలిసి కుటుంబంతో సంతోషంగా ఉండి ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్కి వచ్చి దైవ సేవలో పాల్గొనే యొక్క భాగ్యం కూడా మాకు కలిగజేస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు, అలాగే దైవజనులు పంపించినందుకు సతీష్ బ్రదర్కి వందనాలు చెల్లిస్తున్నాను. షలోమ్. దేవుకే మహిమ కలుగును గాక.